తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? నాగార్జున. ఏం చేస్తారండి? నేను కాలేజీలో వర్క్ చేస్తాను. ఓకే. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ. మోడీ గారు. మోడీ గారు ఎందుకు మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటారు? తను చేసే అభివృద్ధి అలాంటిది కదా. ఏమేమి డెవలప్మెంట్ చేశారండి ఆయన? వాళ్ళ దేశం మొత్తం డెవలప్ ఉంది. డెవలప్ ఏం చేయలేదో చూపించాలి కదా. ఏం డెవలప్ లేదో చూపించాలి కదా. ఆల్ డెవలప్మెంట్ ఉంది కదా మనకి. ఓకే. ఏ విధంగానే చూసుకున్నా అన్ని విధాలు డెవలప్ ఉంది. స్టేట్ వైజ్గా మొత్తం వాళ్ళు మన దేశాన్ని మంచి స్థాయిలో తీసుకెళ్ళాడు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఆల్ ప్రొవైడ్ చేశాడు. దేశాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచాడు. జాబ్స్ కేటగిరీ అన్నీ ఉన్నాయి. ప్రతి దాంట్లో అప్డేట్ ఉంది మనకి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కూడా టాప్లోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంత అభివృద్ధి ఉంది కదా. ఇంతవరకు లేని అభివృద్ధి ఇప్పుడు ఉంది కదా మనకి. ఇంకంత మించి ఏం కావాలి? ఇలాంటి అభివృద్ధి ఎవరు చేస్తారు? అందరినీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా మనకి. మరి ఇంకా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కారంటారా? కాడు. ఎందుకు కారంటారు? ఎందుకంటే తనకు అవకాశం లేదు. కాంగ్రెస్ అంత కొలతలు లేదు. ఆయన న్యాయయాత్ర భారతదేశంలో చేపడుతున్నాడు, న్యాయయాత్ర అని తిరుగుతున్నాడు. అది తిరిగిన కొంతవరకే కదా. పార్టీ సపోర్ట్ మొత్తం ఉండాలి కదా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం సపోర్ట్ ఉండాలి కదా. దేశం మొత్తం మోదీ వైపు ఉంది. మొన్న అయోధ్య ఉంది. అయోధ్య ఎప్పటి నుంచో నడుస్తున్న కేసు. వాళ్ళ హయాంలో అవ్వలేదు. మోడీ గారు వచ్చి చేసి చూపించారు. రాహుల్ గాంధీ దానికి కూడా అటెండ్ అవ్వలేదు కదా. వాళ్ళు దూరం అయిపోయారు కదా. మరి అలాంటివి చూసుకోవాలి కదా మనం. మన అలాంటి వాళ్ళు ఎందుకు పక్కన పిలిచారు? ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళే చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళే ఇన్విటేషన్ వచ్చింది, మేమే వెళ్ళలేదని చెప్పారు కదా. మన తెలంగాణ నాయకులు చెప్పారు, కోమటిరెడ్డి వీళ్ళు చెప్పారు కదా. ఆల్రెడీ వచ్చింది, మేము అందుకనే వెళ్ళలేదు కానీ వెళ్ళలేకపోయామని చెప్పారు కదా. అందరినీ పిలిచారు, అందరినీ ఇన్వైట్ చేశారు, అన్ని స్టేట్స్ వాళ్ళని. వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు మోడీ హయాంలో దేశ రక్షణ బాగుందంటారా? 100% ఉంది. 100% ఉంది. ఎటువంటి ఉగ్రదాడులు కానీ భయం జరగలేదంటారా 10 సంవత్సరాల్లో? తక్కువ. ఉగ్రదాటిని చాలా ఖండించి చేశాడు. రాహుల్ గాంధీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న హయాంలో జరిగిన దానికాడికి ఇప్పుడు ఇంకా బెటర్. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు రివర్స్ అయింది దానికి. ఇప్పుడు ఇక్కడ చివరి ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? 100% ఉంది. మీ పేరండి? నా పేరు రాజీవ్. ఏం చేస్తారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇద్దరిలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? మోడీ, నరేంద్ర మోడీ గారే అయ్యే అవకాశం ఉంది. మోడీనా? ఎందుకు మోడీ అవ్వాలంటారు? అంటే మోడీ గారు సైన్యానికి కానీ ఫండ్స్ కేటాయించడము కాంగ్రెస్ గవర్నమెంట్లో అవి చూడలేదు. మన అయోధ్య రామ మందిరం కానీ ఇంకా సపరేట్ డెవలప్మెంట్ అయితే జరుగుతున్నది. మోడీ గారు ఉన్నంత కాంగ్రెస్లో ఉన్నంత చూడలేదు. మెయిన్గా మన మిలిటరీకి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆయుధాలు కొనుగోలు చేయడము అవన్నీ జరుగుతున్నాయి. మన మిలిటరీ స్ట్రాంగ్గా ఉంటే దేశం బాగుంటుంది. మన యోగా, ఇంటర్నేషనల్ యోగా డే కానీ అప్పుడు అలాంటివన్నీ చూడలేదు మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో. మన మోడీ గారు యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం అలాంటివన్నీ చూసి మేము మోడీ గారికి వేద్దామని. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన కానీ, పిఎం కిసాన్ కానీ మోడీ పథకాలు చూసి ఇప్పుడు మనకి రాష్ట్రంలో రైతు బంధు అలాంటివి అవన్నీ పెట్టారు. సేమ్ పథకాలన్నీ బాగున్నాయండి. ఇప్పుడు అయోధ్య రామ మందిరము, హిందూ మతము ఎట్లా అనిపించింది? ఆర్టికల్ 370 రద్దు. ఆర్టికల్ 370 రద్దు అనేది మన ఉపయోగకరంగానే ఉంది. రామ మందిరం కోసం ఇన్నేళ్ళ నుంచి కొట్లాడాము, ఇప్పటికి సాకారం అయింది. చాలా సంతోషం. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? 300 అబోవ్.